తిరుపతి జిల్లా వాకాడు మండల కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని కార్యాలయం నుండి అశోక్ పిల్లర్ సెంటర్ వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి సెంటర్ నందు స్కూల్ పిల్లలు మానవహారంగా ఏర్పడి పరిశుభ్రత ప్రజలందరూ బాధ్యతగా పాటించాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మనోహర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర గానీ, పాఠశాలలో గానీ, ఆరోగ్య కేంద్రాల్లో గానీ, రైల్వే స్టేషన్లో, బస్టాండ్ ఆవరణలో, చెరువుల్లో, అన్ని సంచార ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత పాటించేటట్లు చూడాలని కోరారు. మరుగుదొడ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఇతరుల కోసం 2 గుంతల మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు చూడడం ద్వారా మన గ్రామాలు, పట్టణాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా కాపాడుకోవచ్చని ప్రజలందరూ తమ బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నసీం అలీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగబాబు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ డాక్టర్ విజయమ్మ, ఇరిగేషన్ ఏఈ సురేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతి నాటికి ముగియనున్న స్వచ్ఛత సేవ అనే కార్యక్రమానికి ఉద్యమ స్థాయిలో ఇళ్లల్లో, పాఠశాలల్లో, ఆరోగ్య కేంద్రాలలో, రైలుల్లో, చెరువులలో, కుంటలలో, ఇంకా ఇతర అన్ని సంచార ప్రాంతాలలో మన సొంత వినియోగం కోసమే కాకుండా మరుగుదొడ్లు కట్టుకోలేని, ఆర్థిక స్తోమత లేని ఇతరుల కోసం 2 కుంటల మరుగుదొడ్లు నిర్మించేటట్లు చూడటం ద్వారా మన గ్రామాలు, మండలానికి సంబంధించి వాకాడు గ్రామ పంచాయతీలో మన గూడూరు డివిజన్ నుంచి డివిజనల్ పంచాయతీ అధికారి గారు శ్రీ వెంకటరమణ గారు, అదేవిధంగా వాకాడు మండల ఎస్ఐ గారు, ఎంఈఓ గారు, పాఠశాలకు సంబంధించిన ప్రధానాచార్యుల వారు, ఏఈలు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా విద్యార్థుల చేత ఒక మానవహారం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో పరిశుభ్రతకు, స్వచ్ఛతకు సంబంధించిన అవగాహన పెంపొందించడం కోసం మానవహారాన్ని ఏర్పాటు చేశాం. ఇది ఈ రోజే కాకుండా ఈరోజు ప్రారంభించి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి జయంతి వరకు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రుల తెలియజేసుకుంది ఏంటంటే ప్రతి గ్రామస్తులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారి పరిసరాలని, వాళ్ళ ఇంటి స్వచ్ఛతతో పాటుగా వాళ్ళ పరిసరాల పరిశుభ్రతకు కూడా అవగాహన కల్పించుకొని ఆరోగ్యంగా ఉండడం కోసం, గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడం కోసం కార్యక్రమాలు చేపట్టి తమ సహకారం అందిస్తారని చెప్పి ఈ విధంగా వాకాడు మండల తరపున అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.